నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. వారంలో మొదటి రోజు సోమవారం. శుక్రవారం నాడు సెన్సెక్స్ అలాగే నిఫ్టీ కూడా నష్టాలను చవిచూశాయి. అయితే మరి ఈ రోజు ఎలా ఉండబోతోంది? ఈ 2 రోజుల్లో అంతర్జాతీయ పరిణామాలు ఏమైనా సంభవించాయా? సంభవిస్తే ఏం జరిగింది? దానివల్ల చమురు సంక్షోభం కూడా ఒక రకంగా కనపడుతూ ఉంటే దాని పరిస్థితుల్లో అసలు ఇప్పుడు ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ముందుకు వెళ్ళాలి, అలాగేంటంటే ఈ వారంలో మనం ఏంటంటే ఎలాంటి షేర్లు చూడొచ్చు, ఎట్లాంటి షేర్ల మీద మనం కొద్దిగా ఏంటంటే దృష్టి సారించవచ్చు అనేది సలహాలు సూచనలు తీసుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్తో మాట్లాడి మీరు సలహాలు సూచనలు తీసుకోవచ్చు. మీకు తెలుసు కదా, ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్లో చూసి మీరు కాల్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న స్పెషల్ గెస్ట్ గారితో మాట్లాడి మీరు సలహా సూచన తీసుకోండి. తప్పనిసరిగా మీరు టీవీని మ్యూట్ చేయండి, మొబైల్లోనే మాట్లాడండి, అలాగే బ్లూటూత్లో కూడా మాట్లాడద్దు. బ్లూటూత్లో మాట్లాడినా సరే కట్ అవుతూ ఉంది, కాబట్టి దయచేసి మొబైల్లోనే డైరెక్ట్గా మాట్లాడి మీరు సలహాలు సూచనలు తీసుకోండి. టీవీని మాత్రం మ్యూట్ చేయండి. ఇది మా విజ్ఞప్తి. ఓకే, ఇక ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీ మేకా వెంకట్ గారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ వెంకట్ గారు. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్ మరి శుక్రవారం నష్టాల్లో ఉన్నాయి సెన్సెక్స్, నిఫ్టీ. అలాగే ఏంటంటే మరి ఈ రోజు ఎలా ఉండబోతోంది 2 రోజుల తర్వాత ఉన్న పరిణామాల నేపథ్యంలో సార్? ఈరోజు మార్కెట్లు భారీ గ్యాప్ డౌన్తో ఓపెన్ అవడానికి రెడీ అవుతున్నాయండి. దాదాపుగా 800 పాయింట్ల గ్యాప్ డౌన్తో మార్కెట్ నిఫ్టీ ఓపెన్ అవడానికి అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం మిడిల్ ఈస్ట్లో ఉన్న టెన్షన్స్. ఆ టెన్షన్స్ మేజర్గా ఏంటి అంటే ఆర్థిక వ్యవస్థకి జీవనాడి అయిన ఆయిల్ డిపోల మీద అమెరికా వాళ్ళు నిన్న బాంబులు వేయడం జరిగింది. ఇరాన్కి సంబంధించి ఇరాన్ వాళ్ళు కూడా హార్మోజ్ జలసంధిలో ఎటువంటి షిప్ ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్ కానీ లేదా కమర్షియల్ వెజల్స్ కానీ ఏది వెళ్ళినా కూడా మేము డెఫినెట్గా ముంచేస్తాము. అదొకటే కాదు, ఇంక ఎక్కడెక్కడ ఆయిల్కి సంబంధించి ఉన్నా కూడా వాటిని మేము డెఫినెట్గా రిఫైనరీల మీద కూడా అటాక్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రస్తుతం కొద్దిగా క్రూడ్ ఆయిల్కి సంబంధించి కానీ న్యాచురల్ గ్యాస్కి సంబంధించి కానీ మనం చూసుకుంటా ఉంటే వరల్డ్ మార్కెట్లో ఈ ఫ్యూచర్స్ అన్నీ కూడా ఆల్ టైమ్ హైలు, అంటే రీసెంట్గా 52 వీక్ హైస్లో ట్రేడ్ అవుతున్నాయి. ఆల్ టైమ్ హై అనుకోలేదులేండి, 52 వీక్స్ హైలో ట్రేడ్ అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మన మార్కెట్లు కూడా బేరిష్లోనే ఓపెన్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయండి. మోర్ దాన్ 800 పాయింట్స్ అయితే ప్రస్తుతం నిఫ్టీ డౌన్లో ఓపెన్ అవడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. క్రూడ్ ఆయిల్ చాలా రోజుల తర్వాత, అంటే 2022 తర్వాత మనకి $100 క్రాస్ చేసిందండి. ప్రస్తుతం 113.27లో ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ట్రేడ్ అవుతోంది. ఇదివరకు ఎప్పుడు మనకి $100 దాటలేదా క్రూడ్ ఆయిల్ అంటే? ఎస్, దాటింది. 2008లో $147 అండి, ఆల్ టైమ్ హై. అది బ్యారెల్లో $147లో ట్రేడ్ అయిందండి. తర్వాత 2011 నుంచి 2014 వరకు చాలా సార్లు $100 పైన ట్రేడ్ అయింది, అప్పుడు మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ వల్ల. తర్వాత ఉక్రెయిన్ రష్యా వారప్పుడు కూడా 2022లో మనకి $100 పైన ట్రేడ్ అయిందండి. మళ్ళీ ఇప్పుడు $100 పైన ట్రేడ్ అవుతోంది. ఈ ఎఫెక్ట్ అనేది మన మార్కెట్ల మీద ఏ విధంగా ఉండొచ్చు అంటే స్వల్పకాలికంగా ఎఫెక్ట్ ఉంటుంది కానీ దీర్ఘకాలికంగా ఏమి ఉండదండి. ఇండియన్ గవర్నమెంట్ కూడా క్లారిటీ ఇచ్చింది, మన దగ్గర సరిపడా క్రూడ్ నిల్వలు ఉన్నాయి, ఆయిల్కి సంబంధించిన నిల్వలు ఉన్నాయి, కాబట్టి భయపడాల్సిన అంశం ఏమీ లేదు అని కూడా వాళ్ళు చెప్పడం జరిగిందండి. నైస్. ఓకే సార్, ఓన్లండి, సంతోషం. యాక్చువల్ క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉంటే కూడా ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. సార్ కాలర్ అండి, కృష్ణ గారు కరీంనగర్ నుండి. సార్ గుడ్ మార్నింగ్. కృష్ణ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, వెంకట్ గారు మాట్లాడండి, ఏం కావాలి సార్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, నేను అది మన మ్యూచువల్ ఫండ్స్లో ఒక 25 lakhs ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. అది నేను ల్యాన్సమ్ ఇన్వెస్ట్మెంట్ చేసి SWPలో కన్వర్ట్ చేసుకుందాం అనుకుంటున్నా. ఎవ్రీ మంత్ 30,000 అట్లా 2 years చేద్దాం అనుకుంటున్నా. చేసిన తర్వాత కూడా నా ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 25 lakhs అట్లనే ఉండాలి. ఏ బెస్ట్ ఫండ్ అయితే బెస్ట్ అని మీకు ఫోన్ చేసిన సార్, తెలుసుకుందామని. షూర్ అండి, డెఫినెట్గా. మీరు అంటే SWPలో చేసిన తర్వాత కూడా మీ ఫండ్ అలాగే ఉంటుందా అని అంటే ఉంటుందండి. ఎప్పుడు ఉంటుందంటే మనకి SWPలో రిటర్న్స్ అంటే నార్మల్గా మనకి మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ వచ్చేసి 12% ఇస్తుంది అనుకుందాం, ఎగ్జాంపుల్ కోసం చెబుతున్నా. 12% రిటర్న్స్ వస్తే SWPలో మీరు 50% కన్నా ఎక్కువ విత్డ్రాల్ పెట్టకూడదు, అంటే 6% కన్నా ఎక్కువ విత్డ్రాల్ పెట్టకూడదు. 6% కన్నా ఎక్కువ విత్డ్రాల్ పెట్టకపోతేనే మీ ఫండ్ అలాగే ఉంటుంది, అట్ ద సేమ్ టైం గ్రో అవుతూ ఉంటుందండి. మ్యూచువల్ ఫండ్ ఏదైతే రిటర్న్ ఇస్తుందో దాంట్లో 50% రిటర్న్సే మీరు SWPలో పెట్టుకోవాలి. ఎందువలనంటే మ్యూచువల్ ఫండ్ కన్సిస్టెంట్గా ఎవ్రీ ఇయర్ మనకు ఆ పర్సంటేజ్ రిటర్న్స్ అయితే ఇవ్వదు. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఒక్కొక్క సంవత్సరం నెగిటివ్ కూడా ఉంటుంది. 2025 చూసుకుంటే మనకి
స్మాల్ క్యాప్ ఫండ్స్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చినాయి. మరి అటువంటి టైంలో మనం ఎస్డబ్ల్యూపీ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, మన యూనిట్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి, క్యాపిటల్ నుంచి కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. అందువల్ల ఎప్పుడు కూడా ఎస్డబ్ల్యూపీలో మీరు రిటర్న్స్ తీసుకునేటప్పుడు యావరేజ్ రిటర్న్స్ ఏదైతే ఉందో ఆ ఫండ్ మనకి ఇస్తుందో దాంట్లో 50% మీరు రిటర్న్స్ ఎస్డబ్ల్యూపీ పెట్టుకోవాలండి. సో దీనికి సంబంధించి మీకు మరింత డీటెయిల్గా కావాలి అని అనుకుంటే నాకు కాల్ చేయండి, నేను చెప్తాను. సో నా నెంబర్లు ఎట్లాగో మీకు ఉంటాయండి, 7702386078. ఓకే రైట్ సార్. తప్పనిసరిగా సార్ మీరు కాల్ చేయండి. సో సార్ కావాలంటే మీరు చాట్ బాక్స్లో కూడా మీరు అడిగితే కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో సార్ తప్పనిసరిగా వెంకట సార్ కాల్ చేసి ఏంటంటే మీరు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్డ్గా తెలుసుకోవచ్చు. ఎందుకంటే మీరు పెద్ద అమౌంట్ పెడదాం అనుకుంటున్నారు కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే కాల్ చేయండి. ఓకే సార్. సార్ వెంకట గారు, ఈ నెల 12న రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడతాయని వార్తలు వస్తున్నాయి సార్. ఈ నేపథ్యంలో సార్ ఏంటంటే దీని మీద వివిధ రంగాల మీద దీని ఎఫెక్ట్ ఎలా ఉండే అవకాశం ఉండొచ్చు సార్? సో యాక్చువల్గా అండి, రీటైల్ గణాంకాలు ఎట్లా ఉన్నా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అంతా మార్కెట్ ఇరాన్ యుఎస్కు సంబంధించే జరుగుతుందండి. ఓకే. సో ఇరాన్ యుఎస్కు సంబంధించి ఎటువంటి చిన్న గుడ్ న్యూస్ వచ్చినా కూడా మార్కెట్లు మళ్ళీ తిరిగి బౌన్స్ బ్యాక్ చాలా స్పీడ్గా అవుతాయి. ఓకే. ఓకే. సో మార్కెట్లుగా ప్రస్తుతం అంతా కూడా ఒకటే దాని మీద ఫోకస్ అయి ఉన్నాయండి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనకి డొమెస్టిక్గా ఎలాంటి న్యూస్ వచ్చినా కూడా మార్కెట్లో పెద్దగా చలనం ఉండకపోవచ్చు. ఓకే. 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 సో ఎఫ్ఎంసీజీ షేర్లు అయితే రాణించడానికి చాలా అవకాశం ఉందండి. ఓకే. కాబట్టి పర్వాలేదు ఎఫ్ఎంసీజీ వరకు. అలానే మనకి ప్రీవియస్ గా కూడా ఏం జరిగిందో ఒకసారి చూద్దాం అంటే, ఎస్ సార్. క్రూడ్ ఆయిల్ $100 దాటినప్పుడు అసలు ఇదివరకు రోజుల్లో ఏం జరిగింది అనేది ఒకసారి చూసుకుంటే సార్ మనకి క్రూడ్ ఆయిల్ ఎప్పుడైతే పెరుగుతుందో మనకి ఓఎన్జీసీ కానీ, ఆయిల్ ఇండియా కానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా బెనిఫిట్ అయినాయండి. ఇవన్నీ కూడా పెరిగినాయి. ఓకే. తర్వాత గెయిల్, పెట్రోనెట్, ఎల్ఎన్జీ ఇవన్నీ కూడా మనకి పెరిగినాయండి ఇదివరకు రోజుల్లో. నేను చెప్తున్నాను, ప్రీవియస్ హిస్టరీ చెప్తున్నాను. ప్రీవియస్ హిస్టరీ. ఓకే. అఫ్ కోర్స్ ఇప్పుడు షార్ట్ టర్మ్ లో మీకు అవి తగ్గినట్లుగా కనిపించవచ్చు, కానీ లాంగ్ టర్మ్ లో పెరుగుతాయండి. తర్వాత డిఫెన్స్ స్టాక్స్ అండి, ఆయిల్ ఎప్పుడైతే పెరిగిందో, క్రూడ్ ఆయిల్ పెరిగి ఇట్లా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయో డిఫెన్స్ స్టాక్స్ పెరిగినాయండి లాస్ట్ టైం కూడా. ఓకే. 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 సో దాంట్లో హెచ్ఏఎల్, బిఈఎల్, మస్గాన్ డాక్ ఇవన్నీ కూడా, బిడిఎల్ ఇవన్నీ కూడా మనకి విన్నర్స్ గానే కనిపించినాయి. ఓకే. ఓకే. రైట్. సో మనకి ఏ స్టాక్స్ మనకి క్రూడ్ ఆయిల్ $100 పెరిగి ప్రపంచంలో అనిశ్చిత ఉందో ఆ టైంలో ఏ స్టాక్స్ పెరుగుతాయి అనేది కూడా మనం ఫోకస్ చేసుకోవాలండి. అటువంటి స్టాక్స్ మనం ఇన్వెస్ట్ చేసుకుంటే నెక్స్ట్ కమింగ్ 6 months to 1 year వాటిలోంచి మంచి రిటర్న్స్ తీసుకోవచ్చు అనమాట. రైట్. రైట్. మీరు చాలా చక్కగా దాంట్లో చాలా ఇన్నర్ మీనింగ్ చాలా చెప్పారు. డిఫెన్స్లో కానీ ఏంటంటే క్రూడ్ ఆయిల్ దాంట్లో కానీ లాస్ట్ ఎలాగ జరిగింది, సో అక్కడ ఎలా పెరిగాయనే చెప్పారు. తప్పనిసరిగా ఏంటంటే మదుపరులు కూడా ఈ వీడియోను చూడండి, మీకు అర్థమవుతుంది. ఒక 2 నిమిషాల ముందర చూస్తుంటే కరెక్ట్గా సార్ చెప్పారు. సో సార్ సెబీ రూల్స్కి అనుగుణంగా చెప్పారు కాబట్టి తప్పనిసరిగా సార్ అభినందనీయం నిజంగా. సో యూ గివెన్ సచ్ ఏ ఇండికేషన్. అలాగేనండి, మనకి నిఫ్టీ మీద ఏం ఇంపాక్ట్ ఉంటుందో చూద్దాం. క్రూడ్ ఆయిల్ పెరిగి ఎవరు లేకపోతే నేను కంటిన్యూ చేస్తాను. సార్ కాలర్ని మాట్లాడి ఒకసారి తీసుకుందాం వెంకట్ గారు. కాలర్ తీసుకుందాం వెంకట్ గారు. సో నైస్ సార్, రియలీ చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు సార్. సార్ జయశ్రీ గారండి, చెన్నై నుండి. నమస్తే మేడం. మేడం నమస్తే అండి. మేడం మీరు టీవీ మ్యూట్ చేసి మాట్లాడండి మేడం. జయశ్రీ గారు. మరి బంగారమును వెండి నమస్తే అండి. బంగారమును వెండి పెరుగుతుందా? తగ్గించానండి. ఈ యుద్ధం వస్తుంది కదా ఇప్పుడు, ప్రస్తుత పరిస్థితుల్లో క్రూడ్ అవన్నీ పెరుగుతున్నాయి కదా, మరి బంగారం వెండి పెరుగుతుందా, మార్కెట్లు పడిపోతున్నాయి అనేది మీ క్వశ్చన్, అంతే కదండి? అవును సార్. అవును సార్ వెంకట్ సార్. రైట్ అండి. సో బంగారం వెండి ఎప్పుడు పెరుగుతాయి అంటేనండి, డాలర్ వీకెన్ అయితే బంగారం వెండి పెరుగుతాయి. డాలర్ స్ట్రాంగ్ అయిందంటే మళ్ళీ బంగారం వెండి పెరగవు. ఇది కూడా మనం గమనించాల్సిన అంశమే. ఓకే. సో డాలర్ కనుక స్ట్రాంగ్ అయిపోయింది అనుకోండి, బంగారం వెండిలో పెట్టుబడి పెట్టరు, మళ్ళీ బాండ్స్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే డాలర్ స్ట్రాంగ్ అయినప్పుడు వాళ్ళకి రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. సో ఇది మనం అబ్జర్వ్ చేయాలండి. కొద్దిగా డాలర్ ప్రైజింగ్ కూడా మనం చెక్ చేసుకోవాలి. డాలర్ పెరుగుతుంది అంటే మళ్ళీ బంగారం వెండి అక్కడే ఉంటాయి, స్తబ్దుగా ఉంటాయి, పెరగకపోవచ్చు. ఓకే. సో డాలర్ ధరను బట్టి ఆటోమేటిక్గా బంగారం వెండి. ఓకే, సంతోషం సార్. ఓకే సార్. సార్ మనం చూసుకుంటే మూర్తి గారు, సార్ గడిచిన 2-3 రోజుల్లో మన మార్కెట్లు బాగానే పడినాయి సార్. అలాగే సిల్వర్ కూడా పడింది.
అవును చాలా మంది ఏమనుకుంటారు మన మార్కెట్లో పడితే సిల్వర్ పెరుగుతుంది ఏమనుకుంటారు, కానీ సిల్వర్ పడింది. ఎందుకు పడింది? ఎస్ సార్. డాలర్ స్ట్రెంగ్ అయింది. ఓహో, డాలర్ స్ట్రెంగ్ అయినప్పుడు గోల్డ్ కూడా పడిందండి. మీరు చూసుకుంటే లాస్ట్ 3-4 డేస్ గోల్డ్ కూడా పడింది. పడిందండి. అవును అవును. డాలర్ స్ట్రెంగ్ అయినప్పుడు ఏమవుతాయి అంటేనండి బులియన్ మార్కెట్ డౌన్ అవుతుంది. ఓకే సో ఇంటర్నేషనల్ గా ఇది కూడా మనం గమనించాల్సిన అంశం. ఓకే ఓకే రైట్ సార్. సార్ మన నిఫ్టీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం, కారణం తీసుకుని ఉన్నాం మనం. ఎస్ సార్. సో నిఫ్టీ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? క్రూడ్ ఆయిల్ పెరిగినప్పుడు అంటే మనకి ఇన్ఫ్లేషన్ కొద్దిగా పెరుగుతుందండి. సార్. సో క్రూడ్ ఆయిల్ పెరిగినప్పుడు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, రూపీ వీక్నెస్ ఉంటుందండి. ఓకే, రూపీ సో వీక్నెస్. రూపీ వీకెండ్ అవుతుంది, ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి, సార్. కార్పొరేట్ మార్జిన్స్ తగ్గుతాయండి. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు జనరల్ గా జరిగే ఇంపాక్ట్ ఏముంటుంది అని అంటే హయ్యర్ ఇన్ఫ్లేషన్, రూపీ వీక్నెస్ అవుతా ఉంటుంది, ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి, కార్పొరేట్ మార్జిన్స్ తగ్గుతాయి. దీనివల్ల ఏమవుతుందంటే నిఫ్టీ వాలటైల్ గా ఉంటుంది, దాంతో ఎఫ్ఐఐలు సెల్లింగ్ చేస్తారు. ఓకే. సో ఈ నిఫ్టీ మీద ఇంపాక్ట్ డెఫినెట్ గా ఉంటుంది సార్. ఎఫ్ఐఎస్ మన నుంచి మళ్ళీ బయటకు వెళ్తారు అనమాట. ఎందుకంటే రూపీ వీక్నెస్ వస్తుంది, అక్కడ డాలర్ స్ట్రాంగ్ అవుతుంది, మళ్ళీ పెట్టుబడులన్నీ అటువైపు వెళ్ళిపోతాయి అనమాట. ఓకే ఓకే. అయితే డొమెస్టిక్ గా మనం ఏం చేయాలి? ఎస్ సార్. ఏం జరుగుతుంది అనేది కాదు, తర్వాత మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి అంటే ఈ ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో దీని వల్ల ఇంపాక్ట్ అవని స్టాక్స్ ఇందాక మనం చెప్పుకున్నాం. ఎస్. సో అటువంటి స్టాక్స్ లో మన పోర్ట్ఫోలియోని అటువంటి స్టాక్స్ లోకి షిఫ్ట్ చేసుకోవాలండి. ఓకే ఓకే. సో సాంప్రదాయంగా మనం ఏదైతే మనం పెట్టుకుంటా ఉన్నామో వాటి నుంచి కొద్దిగా షిఫ్ట్ చేసుకుని మనం కూడా ఏంటి అంటే కాలానికి అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్స్ చేంజెస్ చేసుకుంటా వెళ్ళాలండి. ఒకటే స్టాక్ ని నేను జీవితాంతం హోల్డ్ చేస్తానంటే కుదరదు. సో మనం ఏంటంటే మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మనం చేంజెస్ చేసుకుంటా వెళ్తే డెఫినెట్ గా మార్కెట్ లో మనం నిలదొక్కుంటామండి. సో మ్యూచువల్ ఫండ్స్ కూడా ఏం చేస్తాయి అంటే దీన్ని పోర్ట్ఫోలియో చర్నింగ్ అంటారు. మ్యూచువల్ ఫండ్స్ కూడా ఏం చేస్తాయి, ఎవ్రీ క్వార్టర్ కి ఒకసారి అనాలిసిస్ చేసుకుంటాయి. ఏ స్టాక్స్ పర్ఫామ్ చేస్తున్నాయి, ఏ స్టాక్స్ పర్ఫామ్ చేయట్లేదు, ఇవి ఎందుకు పర్ఫామ్ చేయట్లేదు, భవిష్యత్తులో చేయడానికి అవకాశం ఉందా, లేకపోతే భవిష్యత్తులో ఇంకా డిటరేట్ అవుతుందా, ఇంకా తగ్గిపోతాయా అని అనాలిసిస్ చేసుకుని వాళ్ళు కూడా చేంజెస్ చేస్తూ ఉంటారండి. అలాగే మనం కూడా యాజ్ అన్ ఇండివిజువల్ గా మనం కూడా పోర్ట్ఫోలియోలో చేంజెస్ చేసుకుంటా ఉంటారు. మార్కెట్ అంటే ఏం లేదండి, టైమింగ్ అండి. టైమింగ్ ద మార్కెట్ చేస్తే మనం సక్సెస్ అయిపోయినట్లే. రైట్ సార్, కరెక్ట్ కరెక్ట్. దానికి కరెంట్ అఫైర్స్ మీద పూర్తి అవగాహన ఉండాలండి మెయిన్ గా. రైట్, ఓకే, రైట్ రైట్. సో తప్పనిసరిగా రోజు ఏంటంటే కరెంట్ అఫైర్ అప్డేట్ ఉండాలి. అందులో మీరు చెప్పినట్టు కొంత ప్రాఫిట్ అది ఉంటే కూడా ఏంటంటే సాటిస్ఫై అక్కడికి ఒక మార్క్ పెట్టుకుని అక్కడికి ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ వేరే వాటిలో షిఫ్ట్ చేసుకోవాలి. మీరు చెప్పిందను. ఎస్ ఎస్ ఎస్, మీరు మన ప్రోగ్రాంలో కూడా చెప్తూనే ఉంటారు. సో సార్ మరి బ్యాంక్ నిఫ్టీ ఎట్లా ఉండే అవకాశం ఉంది? బ్యాంక్ నిఫ్టీ పొజిషన్ ఏంటి సార్? కొద్దిగా బ్యాంకుల మీద ఒత్తిడి పెరగడానికి అవకాశం ఉందండి సార్. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి ఈ రోజు భారీగా గ్యాప్ డౌన్ లోనే ఓపెన్ అవుతుంది. బ్యాంకుల మీద అయితే డెఫినెట్ గా ఒత్తిడి ఉంటుంది, ఎందుకంటే రూపీ వీక్నెస్ అయినప్పుడు బ్యాంకుల మీద ఒత్తిడి ఉంటుందండి, ఆబ్వియస్ గా ఉంటుంది. ఓకే సార్. సో కొద్దిగా బ్యాంక్ నిఫ్టీ మీద ఈ ఒత్తిడి ఎంతకాలం ఉంటుంది అంటే దీర్ఘకాలికంగా ఉండదు, చాలా స్వల్పకాలికంగానే ఒత్తిడి ఉంటుంది. తర్వాత మళ్ళీ నేను అనుకుంటే నా అంచనా ప్రకారం, నాకున్న డేటా ఉన్న సమాచారం ప్రకారం ఒక 1 వీక్ వరకు అయితే మార్కెట్ బాగా వలటైల్ గా ఉంటాయండి. 1 వీక్ తర్వాత నుంచి మళ్ళీ మార్కెట్లు సెటిల్ అవుతాయి. ఓకే, సో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, బాగా డౌన్ అవుతాయి. పోర్ట్ఫోలియోలు మెయింటైన్ చేసే వాళ్ళు ఏంటంటే ఈ వారం రోజులు కొద్దిగా మార్కెట్కి దూరంగా ఉండి మీరు ఏదో అదర్ కార్యక్రమాలు చూసుకోండి. ఎందుకంటే రోజు ఆ మార్కెట్ ని చూస్తా ఉంటే బీపీ పెరుగుతుంది తప్పితే ఏముండదు, మార్కెట్ పెరగదు, మన బీపీ పెరుగుతుంది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు పడిపోయిన మార్కెట్ అక్కడే ఉండదండి, తిరిగి పెరుగుతాయి. మార్కెట్లు ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతాయి అండి, ఎంత బాగా పండి అంతే స్పీడ్ గా బౌన్స్ బ్యాక్ అవుతాయి. క్వాలిటీ స్టాక్స్ ఎప్పుడు అక్కడే ఉండవండి. సో మార్కెట్ ని చూస్తే మనం బీపీ పెంచుకోవడం కన్నా కూడా దాన్ని చూడటం మానేసి వేరే అదర్ కార్యక్రమాలు చూసుకోవడం బెటర్ అండి. ఓకే, రైట్ సార్, కరెక్ట్ కరెక్ట్. అంటే ఊరికి జస్ట్ అబ్జర్వ్ చేయాలి తప్ప డైలీ ఎలా ఉందో తప్ప మీరు చెప్పినట్టుగా ఎక్కువ దాన్ని మనసులో తీసుకుంటే ఇబ్బంది ఉంటుంది దానికి. చాలా మంది ఏమనుకుంటారంటే ఇక్కడతో ఇంకా అయిపోయింది. ఇప్పుడు నేను మొన్న మిత్రుడు ఫోన్ చేసి యూట్యూబ్ లో చూశారంట, వారు చెప్తున్నారు సార్ 3వ ప్రపంచ యుద్ధం వచ్చేస్తుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. ఈ వదంతులు బాగా వచ్చేస్తున్నాయండి మార్కెట్. సార్ ఈ సోషల్ మీడియా వల్ల చాలా సార్ అందువల్ల యుఏఈలో కూడా ఏం చేశారంటే, ఇంకో మిత్రుడు యుఏఈలో ఉంటారండి, దాదాపుగా చాలా మిత్రులు ఉన్నారు యుఏఈలో, యుఏఈ కానీ ఖతర్ కానీ అటువైపు మిడిల్ ఈస్ట్ లో, వారు మాట్లాడుతూనే ఉంటారు. నేను అప్డేట్స్ తెలుసుకుంటూ ఉంటారు. సో అక్కడ ఆల్మోస్ట్ సోషల్ మీడియా మీద బ్యాన్ చేశారండి. ఎక్కడైతే మీకు ఈ మిసైల్స్ అవన్నీ పడుతున్నాయో అలాంటి ఫోటోలు ఏమి షేర్ చేయొద్దు. షేర్ చేసి ప్రజల్లో భయాందోళన పెంచొద్దు, అలా పెంచితే తీవ్ర స్థాయిలో పరిణామాలు ఉంటాయని చెప్పేసి అటువైపు దేశాలన్నీ కూడా చాలా క్లియర్ గా చెప్పినాయి. ఏమవుతుంది అంటేనండి, ఇంపాక్ట్ తక్కువే ఉన్నా కూడా సోషల్ మీడియాలో దాని గురించి బాగా ఫియర్ క్రియేట్ చేస్తున్నారు.
ఎస్ సార్ ఎస్ సో ఆ ఫియర్ వల్ల ఏమవుతుంది అని అంటే మదుపరులు భయపడిపోయి నష్టాల్లో అమ్మేసుకుంటున్నారు. పొరపాటును కూడా నష్టాల్లో అమ్మొద్దండి, రికవరీ అవుతుంది మార్కెట్లో. నైస్. మేము ఎన్నో సంవత్సరాలు, నేను 1996 నుంచి మార్కెట్లో ఉన్నానండి. ఓకే. అన్ని రకాల మార్కెట్ ఒడిదుడుకులను చూశాను నేను. అదే ఓకే రైట్. వ్యాస్ట్ చేతన్ ఎక్స్పీరియన్స్. పరేఖ్ అప్పుడు, హర్షద్ మెహతా హర్షద్ మెహతా. సత్యం అప్పుడు అన్నీ చూసామండి. లేవన్ బ్రదర్స్ చూసాం, అన్నీ చూసాం. ఎస్ సార్. మార్కెట్లు ఎంత స్పీడ్గా కిందకు వచ్చినాయి అంతే స్పీడ్గా తిరిగి పెరుగుతాయండి. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే రైట్ సార్. ఓపిక్గా ఉండే వాళ్ళకి డబ్బులు ఇస్తుంది మార్కెట్. కరెక్ట్ అది ఓపిక సహనం, అదే టైం ఉండాలి, టైమింగ్ అంతే. కరెక్ట్ సార్, మంచి సలహా సార్. సో సార్ మరో కాల్ అండి, జీడి రావు గారు శ్రీకాకుళం నుండి. సార్ నమస్కారం రావు గారు. సార్ నమస్తే సార్, బోత్ ఆఫ్ యూ నమస్తే. 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 సార్ కోఫోర్జ్ 1705 లో ఉన్నాయి సార్. ఓకే. అట్కో 235 లో ఉన్నాయి సార్. అదే విధంగా థెర్మల్ ఫార్మా 212 లో ఉన్నాయి సార్. ఇది సపోర్ట్ లెవెల్స్, అదే విధంగా ఎక్కడ యాడ్ చేయాలా లేదా ఏదైనా కౌంటర్ ఎగ్జిట్ అవ్వాలా? ఈ రోజు మీరు చెప్పిన ఏ స్టాక్ని కూడా చూడొద్దండి. ఓకే. ఈ రోజు భారీ గ్యాప్ డౌన్ లో మార్కెట్ ఓపెన్ అవుతుంది. నేను ముందే చెప్తున్నాను, చాలా భారీ గ్యాప్ డౌన్ లో మార్కెట్ ఓపెన్ అవుతుంది. కాబట్టి దాదాపుగా అన్ని స్టాక్స్ కూడా గ్యాప్ డౌన్ లోనే ఓపెన్ అవడానికి ఛాన్స్ ఉంది. అయ్యో కొన్ని స్టాక్స్ మాత్రం నార్మల్ గా కోర్స్ ఆఫ్ యాక్షన్ వెళ్తాయి, కానీ చాలా వరకు కూడా మనకి డౌన్ లోనే ఓపెన్ అవుతాయి. సో ఈ రోజు మార్కెట్ని చూస్తే మనకి సపోర్ట్ లెవెల్స్ అవన్నీ కూడా కొద్దిగా కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. ఈ రోజు మాత్రం మీరు వాటి గురించి మర్చిపోండి. ఒక 2 రోజులు అయిన తర్వాత వీటి గురించి మనం మాట్లాడుకుందాం. రావు గారు అదే ఎక్కడికి వెళ్ళవండి, తిరిగి పెరుగుతాయి. మీరు చెప్పిన కంపెనీస్ అన్ని కూడా మంచి కంపెనీసే. కాకపోతే థెర్మల్ ఫార్మా ఏంటంటే లాస్ట్ 3 quarters నుంచి కొంచెం వీక్ రిజల్ట్స్ ఇస్తుంది, అందువల్ల కొంచెం మనకి డౌన్లో ఉంది. అలాగే కోఫోర్జ్ కూడా అనుకుంటే మనం డిసెంబర్ నుంచి కంటిన్యూస్ ఫాల్ అండి, 1990 దగ్గర నుంచి మనకి కంటిన్యూస్ ఫాల్లోనే ఉంది. సో ఇది కూడా మనకి లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అంత బాగాలేదండి. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగోకపోయేసరికి 1750 దగ్గర నుంచి కంటిన్యూస్ ఫాల్లోనే ఉంది. బట్ తిరిగి పెరుగుతుందంటే ఇబ్బంది ఏం లేదు. ఓకే రావు గారు, అదండి సూచన. సో ఆ రకంగా ఏంటంటే మీరు ముందుకు వెళ్ళండి. సో సార్ మరి సార్ ఈ నేపథ్యంలో అసలు ఈ రోజు జనరల్గా ఎలాంటి టిప్స్తో ముందుకు వెళ్తే బెటర్? జనరల్ ఈ రోజు అసలు ఏమి చేయొద్దండి, మార్కెట్ని కూడా వాచ్ చేయొద్దు. వాచ్ చేయొద్దు. మార్కెట్లో ఇంత డౌన్ అయినప్పుడు ఏం జరుగుతాయి అంటేనండి, మనలో అనవసరమైన భయాందోళన గురి చేస్తాయి. ఓకే ఓకే ఓకే. మనం ఈ రోజు అసలు మార్కెట్ని చూడకుండా మనం దైనందిక కార్యక్రమాలు వేరే మనం చేసుకుంటా ఉంటే చాలు సార్. ఓకే. గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయినప్పుడు ఏమవుతుందంటే సాధారణంగా మదుపరులు భయపడతారు. ట్రేడర్స్ కి ఇబ్బంది ఏం లేదు. ట్రేడర్స్ మార్కెట్ డౌన్ అయినా అప్ అయినా పెరిగినా తగ్గినా వాళ్ళు ట్రేడింగ్ వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే ట్రేడింగ్ చేసుకునేటప్పుడు మీకు లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు, షార్ట్ పొజిషన్స్ తీసుకోవచ్చు. కాబట్టి మనం షార్ట్ వెళ్తే షార్ట్ లోకి వెళ్ళిపోతాం, లాంగ్ అయితే లాంగ్ లోకి వెళ్తాం. ట్రేడర్స్ కి ఇబ్బంది ఏం లేదండి. ట్రేడర్స్ బ్రహ్మాండంగా ట్రేడింగ్ చేసుకోవచ్చు. అండ్ వాలటాలిటీ, ఇప్పుడున్న వాలటాలిటీ ట్రేడర్స్ కి చాలా అద్భుతంగా వేస్తూ ఉంటుంది. అంటే కరెక్ట్గా టైమింగ్ కనుక చేసుకోగలిగితే ట్రేడింగ్లో మంచి డబ్బులు అయితే తీసుకోవచ్చు ఇలాంటి వాలటైల్ సిచ్యువేషన్లో. కేవలం మదుపరులే, ఎందుకంటే వాళ్ళ సంపద కళ్ళ ముందే చాలా ఆవిరైపోతూ ఉంటే ఎంతో బాధగా ఉంటుందండి. అది మీకైనా నాకైనా ఎవరికైనా వాస్తవం. అవును అవును, మనం చూడలేము దాన్ని. అందుకని నేనేమంటున్నానంటే వారం రోజులు అసలు మార్కెట్ చూడడం అక్కడ ఏమవుతుంది. ఇప్పుడు మీరు స్టాక్ కొంది రాత్రికి రాత్రి అది పెరిగిపోతుందంటే కొనలేదుగా. కరెక్ట్ సార్. మనం మా ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఎవరితో అయినా 2 సంవత్సరాలు ఉంచుకుంటామండి మేము అని అంటున్నారు మనతో. అవును. 2 సంవత్సరాలు మీరు ఆ స్టాక్ ని హోల్డ్ చేద్దాం అనుకున్నప్పుడు వారం రోజుల్లోనో నెల రోజుల్లోనో అది ఫ్లక్చువేషన్స్ గురవుతా ఉన్నప్పుడు దాని ఇంకా చూస్తా కూర్చుంటే మనం భయపడతామండి. అందుకని ఈ వారం రోజులు బాగా వలటైల్ గా ఉంటది కాబట్టి మీరు వాచ్ చేయండి, కానీ కొద్దిగా పూర్తిగా దాని మీద ఫోకస్ చేయొద్దు. జస్ట్ చూడండి అంతే. ఓకే, ప్రైజులు ఎక్కడి వరకు వస్తున్నాయి, తిరిగి పెరుగుతున్నాయి, పెరుగుతా ఉంటే ఓకే సపోర్ట్ లెవెల్ తీసుకుని ఇక్కడ నుంచి పెరుగుతున్నాయి అంటే మనం యావరేజ్ చేసుకోవచ్చు. అట్లా మీరు వాచ్ చేయండి. ఓ నైస్ సార్, నైస్ నైస్. మనకి మన స్టాక్ కింద నుంచి తిరిగి పెరుగుతా ఉన్నప్పుడు కాల్ చేయండి. ఓకే రైట్. మన ప్రోగ్రామ్కి కాల్ చేస్తే మనం చెబుదాం. డెఫినెట్లీ సార్. రైట్. ప్రభు గారు చెప్పినట్టు ఏంటంటే అలాగా మీరు ముందుకు వెళ్తూ ఏంటంటే అది స్టాక్ కింద నుంచి పైకి వెళ్తున్న మూమెంట్ చూసి తప్పనిసరిగా మీకు కాల్ చేస్తే మీకు మంచి సలహా సూచన ఇస్తాము. సో సార్ మరి ఏమైనా ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏమైనా అంటే అది కూడా ఏమైనా అబ్జర్వ్ చేయొచ్చా? ఏంటి పొజిషన్ ఏంటి మ్యూచువల్ ఫండ్స్ మీద? మ్యూచువల్ ఫండ్స్కి ఇబ్బంది ఏం లేదండి. మ్యూచువల్ ఫండ్స్లో మనకి బై అండ్ డిప్స్ మోడ్ మెయింటైన్ చేయొచ్చు. మార్కెట్లు బాగా పడినప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేసేవాళ్ళు ఎడిషనల్ సిప్ చేయాలండి. ఎడిషనల్ సిప్. ఓకే. జనరల్గా మనం ఎస్ఐపి మంత్లీ ఒక 5,000 10,000 చేస్తున్నాం సార్. ఇప్పుడు మార్కెట్లు ఈ విధంగా కరెక్షన్ జరిగినప్పుడు ఒక 5% 10% మార్కెట్లు కరెక్షన్ జరుగుతూ ఉంటే మనం ఏం చేయాలంటే ఎడిషనల్ సిప్ చేయాలి. అంటే ఆ 10,000కి ఇంకో 10,000 యాడ్ చేసేయండి. ఓకే రైట్. లోవర్ లెవెల్స్ లో మనం మ్యూచువల్ ఫండ్ లో ఎడిషనల్ యూనిట్స్ పర్చేస్ చేస్తే మనకి ఎక్కువ యూనిట్స్ వస్తాయండి. సో పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే చాలా స్పీడ్ గా మనం ప్రాఫిట్ లోకి వెళ్ళిపోతాం.
ఓకే 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 సో ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ ఆల్రెడీ ఎస్ఐపిలు చేస్తున్నారో సో వాళ్ళు ఈ టైంలో ఇది మంచి సమయం అండి వాళ్ళకి. సో మళ్ళీ అడిషనల్ యూనిట్స్ని పర్చేస్ చేయొచ్చు. ఓకే ఓకే రైట్, తప్పనిసరిగా సార్ మంచి సో ఎన్ఏవి మనకి తక్కువగా ఉంటుంది కదండి, యూనిట్స్ ఎక్కువ వస్తాయి మనకి. యూనిట్స్ ఎక్కువ వస్తాయి. అవునవును, ఇక్కడ డబ్బులు దానివల్ల మనకి పెరిగినప్పుడు చాలా స్పీడ్గా మనం ప్రాఫిట్లోకి వెళ్ళిపోతాం. రైట్ రైట్ కరెక్ట్ సార్ కరెక్ట్. అది ఇక్కడ డబ్బులు పెట్టేది ఏంటంటే అట్లీస్ట్ అంటే ఈ డబ్బులు అక్కడ పెట్టడానికి అలాగ ప్రయత్నం చేయడం వల్ల ఆ రకంగా కూడా ఇక్కడ బెనిఫిట్ తీసుకోవచ్చు. బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ సార్. ఎస్ అండి. Yes, మనం yes. ప్రస్తుతం చూసుకుంటే ఏషియన్ మార్కెట్లు అన్నీ కూడా టంబుల్ అయినాయి. సార్ ఆల్మోస్ట్ అన్ని కూడా నిక్కాయి చూస్తే 7% డౌన్లో ఉంది, హ్యాంగ్ 2.5% డౌన్లో ఉంది. సార్ ఆల్మోస్ట్ గిఫ్ట్ నిఫ్టీ అయితే 2.5% డౌన్లో ట్రేడ్ అవుతుందండి. అబ్బా, ఈవెన్ షాంఘై మార్కెట్ కూడా 1.1% డౌన్లో ట్రేడ్ అవుతుంది. ఏషియన్ మార్కెట్స్ అన్ని డౌన్ అయినాయండి. మేజర్గా ఈ ఆర్థిక మూలాల మీద దాడులు చేసుకోవడం అనేది అది ప్రపంచానికి సంబంధించి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఏవైతే రిలేట్ అయ్యి ఉన్నాయో అవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే ఓకే. సో తప్పనిసరిగా ఏంటంటే అది చాలా ఇంపాక్ట్ ఇప్పుడు ఈరోజు మార్నింగ్ ఇంపాక్ట్ అవుతాయి కాబట్టి ఇది ఇమీడియట్ గా చర్చల ద్వారా పరిష్కారం అవడానికి మార్గం అయితే కనపడుతుందండి. ఓకే. సో మిగతా దేశాలు కూడా ప్రెజర్ చేస్తాయి, మీరు అర్జెంట్ గా ఆపకపోతే మాకు ఇబ్బంది అవుతుంది. అంతే కదా సార్. లేకపోతే ఇరాన్ అమెరికా కొట్టుకుంటా ఉంటే ఎక్కడో జపాన్ లో వాళ్ళకి ఇబ్బంది ఏంటి, ఆస్ట్రేలియా వాళ్ళకి ఏంటి, న్యూజిలాండ్ లో టమాటా రేట్లు పెరగడం ఏంటి, అవును సార్. అవును. ఏంటి అని అంటే ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి ఇంటర్లింక్డ్ ఉంటాయి. ఓకే సార్. సార్ సో సో డెఫినెట్ గా ఈ చర్చల ద్వారా పరిష్కారం అవుతాయి, మదుపరులు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. రైట్ సార్ రైట్ రైట్. సో తప్పనిసరిగా ఏంటంటే అందుకని వెయిట్ అండ్ వాచ్లో ఉండడమే బెటర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. అంతే కదా సార్. అంతేనే. ఓకే ఓకే సో సార్. ఇంకా మిగతా రంగాలతో పోలిస్తే ఒక ఫార్మా అండ్ హెల్త్ కేర్ సెక్టర్ కొద్దిగా బెటర్ గా ఉంటుంది. ఎందుకంటే ఇవి ఇంపాక్ట్ ఏమో అవ్వవు కదా, డైరెక్ట్ గా ఇంపాక్ట్ లేదు మనకి. అవునండి. హెల్త్ కేర్ తో మనకి ఇబ్బంది ఏం లేదు. సో ఆ కంపెనీలు అయితే మనకి రాణిస్తాయి, వాటితో మనకి ప్రస్తుతం అయితే ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే ఓకే ఓకే. బట్ ఆటో కొద్దిగా నెగిటివ్ ఉండొచ్చేమో సార్. ఆటో డెఫినెట్ గా నెగిటివ్ డెఫినెట్ నెగిటివ్ వస్తుంది. అదే ఈవీ పొజిషన్లో ఉన్నా సరే. ఓకే ఓకే. సో మేజర్ గా ఏంటంటే టెలికాం సెక్టర్ ఒకటి, తర్వాత ఫార్మా అండ్ హెల్త్ కేర్ సెక్టర్ ఒకటి, ఇవి మనకి డైరెక్ట్ గా ఇంపాక్ట్ ఉండవు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అండ్ మోర్ ఓవర్ మన రా మెటీరియల్ అంతా కూడా వచ్చేది ఎక్కువగా చైనా నుంచే వస్తుంది కాబట్టి సో గల్ఫ్ సైడ్ నుంచి మనకి ఏమి రాదు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఓకే ఓకే అండ్ రైట్. రెండోది ఇటువంటి పరిస్థితుల్లో మీకు మెడిసిన్స్ సప్లై చేసే షిప్ల మీద కానీ లేకపోతే ఇంకా వేరే దాని మీద కానీ యుద్ధ ప్రభావం పెద్దగా ఉండదు, ఎందుకంటే వాటిని ఫ్రీగానే వదులుతారు వార్ జోన్ లో కూడా. ఓకే. ఓహోహో, ఆ కన్సిడరేషన్ అయితే ఉంటుంది. ఉంటుందండి, డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే మీకు వార్ జోన్ లో కూడా రెడ్ క్రాస్ వెహికల్స్ మామూలుగా వెళ్ళిపోతూ ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే అవి కొద్దిగా ప్రయత్నం చేయొచ్చు, అది కూడా చూడాలంతే, చూసి చేయాలని అన్నాను. పర్వాలేదండి మీకు. అంటే హెల్త్ కేర్ సెక్టర్, ఫార్మా సెక్టర్లో అయితే మనం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఇందాక మనం చెప్పుకున్నాం పెర్మల్ ఫార్మా. అవును సార్. పెర్మల్ ఫార్మా వారు అడిగారు, నేను ఏం చెప్పాను, లాస్ట్ 3 quarter నుంచి రిజల్ట్స్ బాగాలేదండి, అందుకు కొద్దిగా వెయిట్ చేద్దాం. ఓకే, తప్ప ఆ స్పెసిఫిక్ తప్ప అదర్వైజ్ చూడొచ్చు ఫార్మా. చూడొచ్చు అండి. ఓకే ఓకే గుడ్ గుడ్. దానికి ఇంకా ఈ రోజు కొద్దిగా డౌన్ లో ఓపెన్ అయినా అంత భారీ డౌన్ లో అయితే ఇది వెళ్ళదండి. వెళ్ళకపోవచ్చు. ఓకే. కాకపోతే లాస్ట్ 3 quarter రిజల్ట్స్ బాగాలేదు కాబట్టి ఇది డౌన్ లోనే కదలాడుతుంది. ఓకే ఓకే రైట్ సార్ రైట్. ఇప్పుడు పరిస్థితుల్లో దీన్ని యావరేజ్ కూడా చేయొద్దు అని అంటున్నారు. అందుకని ఈ పరిస్థితుల్లో దీన్ని ప్రస్తుతం టచ్ చేయొద్దు అన్నారు. రైట్ సార్. సో థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్ అండ్ గివింగ్ వెరీ వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. చాలా చాలా మంచి స్టెప్స్, జాగ్రత్తగా వెయిట్ అండ్ సీలు ఎలా చూడాలి ఏంటి అనే దాని మీద చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. సో మదుపర్లకు విజ్ఞప్తి, యాక్చువల్గా ఈ వీడియో ఆల్రెడీ ఏంటంటే థ్యాంక్ యూ వెంకట్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. వెంకట్ గారు సార్ లైన్లో ఉన్నాడు సార్ వెంకట్ గారు. సో సార్ మదుపర్లకు విజ్ఞప్తి ఏంటంటే ప్రత్యేకంగా ఏంటంటే ఈ వీడియోని మళ్ళీ మీరు ఒకసారి చూడండి, ఒక 1.5 hourలో మా దగ్గర అప్లోడ్ అవుతుంది. కాబట్టి అది చూసి మీరు ఏంటంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆయన. డిఫెన్స్లో అట్లాగే వేరే వాటి మీద కూడా ఎలాగ ఉంటుందనే దాన్ని ఇచ్చారు. కాబట్టి తప్పనిసరిగా మీరు దాని మీద బెనిఫిట్ పొందుతారని, ఆయన ఎక్స్పీరియన్స్ మీరు తప్పనిసరిగా ఈ 4-5 రోజుల్లో యూజ్ చేసుకుని మీరు బెనిఫిట్ పొందాలని ఆశిస్తున్నాం. సో థ్యాంక్ యూ వెంకట్జీ, థ్యాంక్స్ ఫర్ గివింగ్ వెరీ వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. చూసారుగా, ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.